నిప్పులో ఒక షాట్ చేస్తున్నామండి పొలాచిలో. ఇట్లా ఎడ్జ్‌లో ఉన్నప్పుడు నేను పడేదాన్నండి లోయలో. హ్మ్. ఆయన ఇలా పట్టేసుకున్నారు నన్ను. రవితేజ గారు. రవితేజ గారు. అసలు స్ కొంచెం ఒక సెకండ్‌లో కింద లోయలో పడిపోయేదాన్ని. హ్మ్. అంటే మళ్ళీ అక్కడ గుంతుందని మనోళ్ళు ఏం చేశారంటే గడ్డేసేసారు మొత్తం. అది ఆయనకు తెలియలే. ఆయన నా మీద వస్తుంటే నేను బ్యాక్ ఎళ్ళాలి. నేను ఇలా ఎళ్ళాల్సింది నేను ఇలా ఎళ్ళా నాకు తెలియకుండా. ఓకే. వాళ్ళు ఇలా ఇక్కడ ఎళ్ళొద్దు ఇక్కడ ఎళ్ళాలి అన్నారు. నేను ఇక్కడ ఎళ్ళొద్దు ఇక్కడ ఎళ్ళాలేమో అని ఇట్లా వచ్చేసాను. సడన్‌గా ఇలా పట్టుకున్నారు రవితేజ గారు. అప్పుడు లంగావోని చూసుకున్న కాలుకి దెబ్బ తగిలింది. హే! గమ్ తేండి అది తీసుకురా అది ఇది చాలా అసలు కేరింగ్‌గా చూసుకున్నారు అసలు. ఒకవేళ ఆ రోజు ఆయన పట్టుకోకపోతే ఇంకా కీర్తిశేషులని పడిపోయేది నాకు ఇంకా అసలు. చాలా పెద్ద యాక్సిడెంట్. చాలా పెద్ద యాక్సిడెంట్ అండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు. అసలు నేను ఒక 1, 2 అవర్స్ నేను కోలుకోలేదు. ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా భయపడ్డాను ఇంకా. హ్మ్. ఇంకా రవితేజ గారిని మాత్రం నేను లైఫ్‌లో మర్చిపోనండి. ఆయన క్రష్‌గానే ఆయన నా జీవితమే కాపాడారు నాకు అసలు. కానీ మీరు నవ్వుతూ చెప్తున్నారు కానీ చాలా సీరియస్. చాలా సీరియస్ విషయం అండి అసలు నిజంగా. జస్ట్ ఒక సెకండ్ అండి. ఇలా పట్టుకోకపోతే ఇంక అయిపోయేది అసలు అమ్మో! నేను అనుకున్నా ఎంత క్రష్ ఆయన నా ప్రాణాలు కాపాడారబ్బా అనుకున్నాను నేను ఇంకా. అండ్ నేను ముందుగా చెప్పినట్టు మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. మీ మీద కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. యాహ్! మీకు స్వార్థం ఎక్కువ. నాకే పేరు రావాలి. నేనే స్టార్ అవ్వాలి. నాకే క్రెడిట్ రావాలి. ఎక్కడ అనలేదే అలా నేను. లేదు కదా! లేదండి. నాకు తెలుసు మీరు అలాంటి మనిషి కాదు. అస్సలు కాదు. నేను పేర్లు చెప్పను. బట్ రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎందుకు అలాంటి ఒక ప్రయత్నం చేశారు?